27వ తేదీ నవంబర్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనము. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. సహోదరి సహోదరులారా, యథార్థ హృదయము గల వారికి ప్రభువు ఎప్పుడు తోడుగా ఉంటాడు. మనుషుల ముందు ఒకలాగా వెనుకమాల ఒకలాగా మనం ఉండకూడదు. యథార్థ హృదయాన్ని కలిగి ఉండాలి. మన హృదయాలను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ప్రభువునకు వ్యతిరేకమైన ఆలోచనలను కలిగి ఉండకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచడానికి ప్రభువు కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది అని. మన యథార్థ హృదయాన్ని మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ ప్రభువు తప్పకుండా గుర్తిస్తాడు. ప్రభు కంటికి మరుగై ఉన్నది ఏదీ లేదు. తన పట్ల యథార్థ హృదయము గల వారిని ప్రభువు బలపరుస్తాడు. వారు శారీరకంగా బలహీనంగా ఉన్న ఈ లోకంలో ఎదురయ్యే పోరాటాల వలన మానసికంగా బలహీనంగా ఉన్నప్పటికీ ప్రభువే ఎప్పుడు వారికి తోడుగా ఉండి బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి మనము కూడా యథార్థ హృదయాన్ని కలిగి ఉండి ప్రభువునకు ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. ప్రార్థన. పరిశుద్ధుడకు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. యథార్థ హృదయాన్ని కలిగి ఉండేవారముగా మేముండాలి ప్రభువా. మీరే మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి. మనుషుల ముందు ఒకలాగా వెనకమాల ఒకలాగా నటించే వారముగా మేముండకూడదు తండ్రి. ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ మీకు లోబడి జీవించే వారముగా మేముండాలి ప్రభువా. అటువంటి కృపను మాకు దయచేయండి తండ్రి. మీ పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవించే వారిని విడిచిపెట్టే దేవుడవు కాదు ప్రభువా. బలహీనులకు బలాభివృద్ధి కలుగ చేసే గొప్ప దేవుడవు తండ్రి. మాలో ఉన్న ప్రతి అనారోగ్యము నుండి యేసు నామములో మాకు స్వస్థతను అనుగ్రహించండి ప్రభువా. మా బలహీనతను తీసివేసి మీరే మమ్మల్ని బలపరచండి తండ్రి. మమ్మల్ని ఆత్మీయముగా బలహీనపరిచే అపవాది క్రియల నుండి యేసు నామములో విడుదలను ప్రకటిస్తున్నాము ప్రభువా. అన్ని రకములుగా మీరే మమ్మల్ని బలపరిచి మా జీవితకాలం అంతయు యథార్థ హృదయాన్ని కలిగి ఉండి జీవించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.